హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా శుభవార్తలు చెప్పారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు. సీఎంగా రేవంత్ రెడ్డి గారు రైతులకి రైతు భరోసా డబ్బులనేది ఈరోజు మంగళవారం రోజునైతే రైతుల ఖాతాలో జమ చేయడానికైతే ముందుకైతే వచ్చేసాయని చెప్పడం అయితే జరిగింది. దీంట్లో కొన్ని మార్పులైతే చేశారు రైతు భరోసా గురించి. ఒక్కటి కూడా మనమైతే మాట్లాడుకుందాం. మనకైతే గతంలో ఏదైతే 2,500 ఆపుకున్నారో అదే విధంగా ఇప్పుడు 7,500 ఇస్తారా? ఇవ్వరా? అనేది మనకి రైతన్నలకి చాలా మందికైతే డౌట్ అయితే ఉంది. అదేవిధంగా మన వీడియోస్ కింద కామెంట్ అడుగుతున్నారు కాబట్టి మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులు ఎప్పుడు మీ ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేసింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తంగా చూసుకుంటే రైతన్నలకి ఏదైతే రైతు భరోసా డబ్బులు రావాలో వాటిపైన వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు రెస్పాన్స్ అయ్యారు కాబట్టి మనమైతే మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి. మీకైతే ఏదైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తుందో మీకైతే తెలిసిపోతుంది కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా రైతన్నలకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ అయిందో దాని తర్వాత రైతన్నల కోసం ఏదైతే రైతు భరోసా పథకం తీసుకొచ్చారో సీఎంగా రేవంత్ రెడ్డి గారు. దీంట్లో వచ్చేసి మనకి మొదటి విడతగా డబ్బులైతే మనకైతే విడుదలైతే చేయడం అయితే జరిగింది. గతంలో 2024 మార్చిలో ఏదైతే ఉందో దాంట్లో ఒక్కసారి 5,000 రూపాయలు అయితే ఇచ్చారు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు. అప్పటికే మనకి 7,500 రూపాయలు అయితే రావాలి. దాంట్లో అప్పుడే 2,500 ఆపుకున్నారు కాబట్టి ఈసారి ఏదైతే రైతన్నలకి రైతు భరోసా వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద మనకి జూన్లో రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో వాటిపైన వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఈసారి వానాకాలం పంట వేసి ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా డబ్బులు అందిస్తాం కూడా చెప్పడం అయితే జరిగింది. మనకి వ్యవసాయం చేసే భూములు ఏదైతే ఉందో వాళ్ళకి ఈసారి రైతు భరోసా డబ్బులు కూడా అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మనకైతే డబ్బులు ఎప్పుడు మన ఖాతాలో పడుతున్నాయంటే ఏదైతే మనకి దసరా పండుగ ఉందో దసరా పండుగ ముందు రోజున వచ్చేసి మనకైతే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులని అందిస్తాం చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా 42 లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు. వీళ్ళకి వచ్చేసి మొదటి విడతగా 7,500 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు అనేది ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళందరి కోసం రైతు భరోసా డబ్బులు అనేది దసరా పండుగ ముందున రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సీఎంగా రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనకి తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఇచ్చేసి దసరా పండుగ కానుక ఈసారి రైతు భరోసా రాబోతుంది. అదేవిధంగా గతంలో ఏదైతే 2,500 ఆపుకున్నారో ఆ డబ్బులు కూడా మొత్తంగా కల్పిస్తామని చెప్పడంతో మొత్తంగా 17,500 రూపాయలు అనేది రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేయడానికైతే ముందుకైతే వచ్చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి దసరా పండుగ రోజున రైతులందరికీ మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి మీరైతే డబ్బులైతే తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియోలో మీరైతే కామెంట్ అయితే చేయండి వీడియో కింద. అదేవిధంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.